జై బండ్ల, జై కేజీఎఫ్. అందరికీ నమస్కారం. వేదికకి అలంకరించిన పెద్దలు, సహృదయులు, తెలంగాణ రాష్ట్రానికి మేధస్సుని తీసుకొచ్చి ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న దాంట్లో కీలక భూమిక పోషిస్తున్న శ్రీ దుద్దేళ్ల శ్రీధరబాబు గారికి, అన్న ఈ కేజీఎఫ్ ఫౌండర్, మన జాతిని, మన వాణిని ప్రపంచంలో ఎక్కడ ఉన్న అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలని శ్రీకారం చుట్టి సంకల్పించిన పెద్దలు జట్టి కుసుమ్ కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రవి అస్తమించని దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించాడని చిన్నప్పుడు చదువుకున్నాం. రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడు వస్తావని లేపేవాడు, అవసరమైతే సూటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు. నువ్వు తిప్పుకుంటూ నేను సాధిస్తాను పరిగెట్టడానికి చిరుతలా పరిగెట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అదే కమ్మవాడు అని చెప్పా. అన్ని కులాల్ని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. అందరూ అంటారు, ఈరోజు నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కమ్మవారు అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడుండి మన కులాన్ని మనం గర్వంగా చెప్పుకునే విధంగా కొందరు రాకపోవడం నాకు బాధ అనిపించింది. గౌరవనీయులు శ్రీధరబాబు గారు ఎంతో బిజీగా ఉండి కూడా మన కమ్యూనిటీ కాకపోయినా మన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి మనలో ఒకరైన ఒక జ్ఞాని ఆయన మన అందరిని ఆశీర్వదించడానికి వచ్చారు చూడండి. అలాంటి సద్బ్రాహ్మణ్ణి మనం ఈ విధంగా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు రావటం మాకు చాలా ఆనందం సార్. అలాగే ఉదయం రేవంత్ రెడ్డి గారు, అన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఆస్వాదించారు. నిజం చెప్తున్నాం సార్, కమ్మాడు అంటే కష్టపడేవాడు, కమ్మాడు ఉంటే కసితో బతికేవాడు, కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళు ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. ఎందుకంటే నేనే చెప్తున్నా, 1973 సంవత్సరంలో తినటానికి ఇబ్బంది పడి మేము గుంటూరు జిల్లా నుంచి చిన్న సంవత్సరం పిల్లాన్ని చంకనేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని బతకటానికి కర్ణాటక వలస వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. ఈరోజు ఈ స్థాయికి అంటే మాకు బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడికి మోసం చేయటం రాదు, అన్యాయం చేయటం రాదు. కమ్మవాడికి వచ్చింది కష్టపడటం నేర్పిన విద్య కమ్మ జాతిలో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటా. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డా పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు, బోర్లో పడ్డా పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని, కమ్మ ఒక్కల్ని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు. మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10 మంది పిల్లల్ని మీరు కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం, మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈరోజు కాదు, అమెరికాలో తానా ఉత్సవాలు ఎన్నో చూశాను. అమెరికాలో భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. అందుకని మీ అందరికీ చెప్తున్నా, దయచేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద చేశారు, లేని కమ్మ పిల్లల్ని ఆదుకోండి,
కమ్మ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కమ్మ వాళ్ళ అభ్యుదయకి సహకరించండి. ప్రతి ఒక్కళ్ళు మన కమ్మ కులాన్ని పైకి తీసుకురావడం సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేజీఎఫ్ సంస్థ నిర్వాహకులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.